ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి సాయంత్రకాలం దేవుని కృపను బట్టి ఇది మీ అద్భుత సమయం లైవ్ ప్రోగ్రాం ద్వారా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వాక్యాన్ని వింటున్నారా? వాక్యాన్ని క్రమంగా వినండి. మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మరి ఈరోజు వాక్యం అంశం ఏంటంటే, మీ సమస్యతో ఇలా మాట్లాడండి. మీ సమస్యతో ఇలా మాట్లాడండి. ఎప్పుడైనా మీరు మీ సమస్యతో మాట్లాడారా? మరి మీరు తరచుగా వింటూ ఉంటారు, సమస్యతో ఎలా మాట్లాడాలండి? అది మనిషా? అదేమైనా జంతువా? ఎలా మాట్లాడాలి? అయినా అలా మాట్లాడితే ఏమైనా జరుగుద్దా? ఇలా అనేక మందికి ఈ మాట మీద అనేక ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో కొన్ని విషయాలు ఈ అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా వినండి. మరి మొదటిగా నిర్గమకాండం 15వ అధ్యాయము 23 నుంచి 26 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేక, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేము ఏమి త్రాగుదమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇక్కడ వాక్యంలో గమనిస్తే, వారంట ఎర్ర సముద్రం దాటి అనేక అద్భుతాలు చూసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నీళ్లు దొరకలేదంట. దొరికినా సరే చేదుగా ఉన్నాయంట. కాబట్టి అక్కడ జనులంట సనిగారంట. ఈ చేదైన నీళ్లు ఎలా తాగాలి? ఈ నీళ్లు తాగితే మేము పిల్లలు ఎలా ఉంటాము? ఎలా ఈ నీళ్లు తాగగలము? తాగడానికి కూడా వీల్లేనట్టుంది అని సనిగినప్పుడు అక్కడ దేవుడు ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. ఒక చెట్టు కొమ్మని నీళ్ళలో వేయండి, ఆ చేదైన నీళ్లు మధురంగా మారతాయి అని చెప్పినప్పుడు మోషే ఆ ప్రకారంగా చేయగా నీళ్లు మధురంగా ఆయను, ప్రజలు ఆ నీళ్లు తాగి తృప్తి నొందెను అని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ మొదటిసారి దేవుడు ఒక మాట అన్నాడు, ఒక ఆజ్ఞ, ఒక నియమం చెప్పాడు. మీరు నా మాట విని నా దృష్టిలో సరైన నడత నడిస్తే నేను ఐగుప్తులో వచ్చిన ఏ అనారోగ్యం మీ మీద రాకుండా నేను కాపాడుతాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. అంటే కొన్నిసార్లు జీవితంలో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు చేదైన పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. అందరూ మనల్ని విడిచిపెడతారు, అందరూ మనల్ని అర్థం చేసుకోరు, అవమానిస్తారు, బాధ పెడతారు. అంత మాత్రాన దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఎవరైతే నెగిటివ్గా దేవుడు మీద మాట్లాడతారో వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నువ్వు నా దృష్టిలో మంచి నడత, నమ్మకస్తులుగా, ఫెయిత్ఫుల్గా నడుచుకుంటే, నమ్మకస్తులుగా ఉంటే నేను ఐగుప్తులో వచ్చిన ఏ అనారోగ్యము నీ మీద రాకుండా నేను కాపాడుతాను, నేను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నాడు. చాలామంది ఇక్కడ కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. దేవుడు ఉన్నాడా? దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నాతోనే ఎందుకు ఇలా దేవుడు ప్రవర్తిస్తాడు? నా ఫ్రెండ్స్ బాగున్నారు, నా స్నేహితులు బాగున్నారు, అందరు దీవించబడుతున్నారు, అందరూ ఏదో ఒకటి చేసి ఆశీర్వించబడుతున్నారు, కానీ నేను మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు అంటారు. ఏది పట్టుకున్నా సరే ఎక్కడో అక్కడ కష్టం వస్తూనే ఉంటుంది. ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకో ప్రాబ్లం వస్తుంది అని చాలామంది అంటారు. కానీ గమనించండి, దేవుడు ఏమంటున్నాడంటే, మేలు చూసినా కష్టము చూసినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను నీ దేవుడిని, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఎంచుకున్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను అని నువ్వు నమ్మితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు అని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత రెండో ప్రాంతాల్లో చూస్తే, ఇక్కడ మొదట ఈ ప్రాంతం పేరు మారా.
ఏంటండి? గుర్తుపెట్టుకోండి, మారాలో చేదైన నీళ్ళని మధురంగా మార్చిన దేవుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు రఫీదీము అనే అరణ్యానికి వచ్చారు. అక్కడ మస్సా అనే ప్రాంతంలో ఏమైందంటే నీళ్లు నీళ్ళే లేవు. మరలా మోషే మీద సనిగారు. ఐగుప్తులోనే ఉంటే బాగుండేదే, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? మా పిల్లలు మా పశువులకి నీళ్ళు ఎలాగా? వాటర్ లేకుంటే చాలా కష్టం, నిజమే. కానీ వాళ్ళు మొదటి అద్భుతాన్ని దేవుడు చేసినప్పుడు వాళ్ళతో అన్నాడు, మీరు యథార్థంగా నడుచుకుంటే, నా దృష్టిలో సరైన నడత నడిస్తే నేను దీవిస్తాను అంటాడు. చాలామంది యథార్థత ఉండదు, భక్తిలో యథార్థత లేనివారుగా ఉన్నారు. మంచి చేరిస్తే హల్లెలూయా, కొంచెం కష్టం వస్తే ఇదేం దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతాయి, దేవుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తిరిగి దేవుణ్ణే ప్రశ్నించే దుష్ట తరంలో మనం ఉన్నాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాట, ఆయన వాక్యము ఎన్నటికీ గతించదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అబద్ధం ఆడుటకు మనుషుడు కాదు. ఆయన ఒక్కసారి చెప్తే అది నెరవేర్చక మానడు అని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ రెండో ప్రాంతంలో ఈ రెఫీదీంలో మనుషులు తప్పు ఏం చేశారంటే, మొదటిసారి సనుక్కున్నారు నోట్లో మోషే గురించి, కానీ రెండోసారి అయితే ఏకంగా దేవుణ్ణే విమర్శించారు. దేవుడు ఉంటే మాకెందుకు ఇలా జరిగింది, ఈ మోషే మాట వినొచ్చాము అని మోషేని రాళ్లతో కొట్టి చంపే అంత కోపం వచ్చేసింది. అయితే మోషే మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ఉపాయం చెప్పాడు. నువ్వు అహరోను కలిసి నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళు. ఆ కొండ మీద ఏం చేయాలి? సీను అరణ్యంలో ఆ సీనాయి పర్వతం దగ్గర ఏం చేయాలంటే ఆ రాతిని నువ్వు నీ కర్రతో కొట్టు, నీళ్లు నీకు ఇస్తుంది అన్నాడు. మోషే దేవుని మాట ప్రకారము విధేయత కలిగి ఆ సీనా అరణ్యంలో కొండ మీదకి వెళ్ళి ఆ రాతిని కొట్టగా నీళ్ళు వచ్చాయి. నీళ్లు వచ్చిన వెంటనే ఏ నోటితో సనిగారో, ఏ నోటితో దేవుడు ఉన్నాడా మా మధ్యలో, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుద్ది అన్న ప్రజలు హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుడు మాకు నీళ్ళు ఇచ్చాడు ఈ అరణ్యంలో అని ఆ నీళ్లు తాగి వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పశువులు కావాల్సినంత నీళ్లు 20 లక్షల మందికి అంత నీళ్లు దేవుడు ఆ రాతిలోంచి ఇచ్చినప్పుడు వాళ్ళు స్తుతించారు. కానీ వాళ్ళు అక్కడ సనిగిరి గొడవ పడ్డారు కాబట్టి ఆ ప్రాంతం పేరు మస్సా, ఆర్గ్యుమెంట్ చేశారు అని రాయబడి ఉంది. ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఈ ఇజ్రాయిలీలు ఎలాగైతే కంప్లైంట్ చేస్తున్నారో, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో, గొడవ ఆడుతున్నారో, మరి నీ కోపం వస్తే ఇంట్లో చూడండి, ఎవరికైనా కోపం వస్తే భార్య భర్త మీద చూపిస్తుంది, భర్త పిల్లల మీద చూపిస్తాడు. అలా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద, అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నాం అంటారు కదా, అలా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం వల్ల దేవుని కార్యము, దేవుని చిత్తము అక్కడ నెరవేరదు. నరుడు కోపం అంట ఏం చేయదు, దేవుని నీతిని నెరవేర్చలేదంట. నీ కోపము దేవుని కార్యం జరగదు. నీ కోపం వస్తే నీ కోపాన్ని బట్టి నువ్వు దేవుని పని, దేవుని చిత్తం అంటే ఎలా అంటే, నీ కోపం వచ్చింది కదా, నీ కోపం వచ్చిందని దేవుడు ఆయన కార్యం నీ జీవితంలో చేయడు. ఆయన దగ్గర శాంత హృదయం కలిగి దీన మనసుతో ప్రార్థిస్తే కనిపెడితే చేస్తాడు. కొంతమంది కోపం వస్తే పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. కోపం వచ్చింది, దేవుడు ఏం కార్యం చేయట్లా సేవలో, ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు అని కొంతమంది బట్టలు చింపుకొని, కొంతమంది ఉపవాసాలు ఉండి, కొంతమంది ఏదేదో చేస్తారు, రకరకాలుగా చేస్తారు. ఆరాధనకి అర్థం నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి నేను దేవునికి బలి అర్పించానని కాదు. ఆరాధన అంటే నోరు మూసుకొని, ఈ మాట మీకు తప్పుగా అనిపించవచ్చు, ఓర్చుకొని మౌనంగా దేవుని సన్నిధిలో ఓర్చుకోవడం రావాలి. ఓర్చుకోలేకపోతే నువ్వు దీవించబడలేవు. ఓర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుడు వెంటనే చేయడండి, ఎన్నో శ్రమలు గుండగా వెళ్ళాలి. క్రైస్తవ జీవితం సేవకులకి ముఖ్యంగా చాలా కష్టాలు వస్తాయి, అనేక పోరాటాలు. నువ్వు మంచి చేసి కూడా శ్రమలు పొందాలి. అలాంటి పరిస్థితిలో ఈ సమస్య నాకే ఎందుకు, నేను తట్టుకోలేకపోతున్నాను, తట్టుకోలేనంత సమస్యలు నాకే ఎందుకు దేవా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు అంశం ఏంటో తెలుసు కదా, సమస్యతో ఎలా మాట్లాడాలి అనే దానికి నేను వస్తున్నాను పాయింట్కి. అయితే
ఇజ్రాయేలీలకి సమస్యని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. వాళ్ళకు ఒకటి తెలుసు, కష్టం వస్తే మోషే ఉన్నాడు మనకి. మోషే మీద సనిగితే, మోషే దగ్గర ఏడిస్తే, మోషేని బెదిరిస్తే పని జరిగిపోద్ది కదా. పిల్లలు కూడా అంతే, నాన్న తిడితే, నాన్న కొడితే వాళ్ళు ఎక్కడికి చేరతారు? అమ్మ దగ్గర చేరతారు. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ డబ్బులు ఇస్తుంది, అమ్మ నా పని జరిగిస్తుంది నాన్నతో మాట్లాడి అని చాలామంది పిల్లలు తల్లి దగ్గరికి వెళ్తారు. అలాగే ఇజ్రాయేలీలు అవసరత వస్తే, కష్టం వస్తే మోషే దగ్గరికి వెళ్ళి వాళ్ళ పని ముగించుకున్నాక, నువ్వెంత మోషే, నువ్వు మాకు నాయకుడు ఏంటి, నువ్వు మాకన్నా గొప్పవాడువా అని తిరగబడే రకం. అయితే మూడోసారి మరలా మెరీబా అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఏం జరిగిందో మనం వాక్యంలో విందాం, చూడండి. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో కొన్ని వచనాలు ఉన్నాయి. 3వ రిఫరెన్స్ చూద్దాం. సంఖ్యాకాండం 20 అధ్యాయం. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోన్లతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతురు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ రిఫరెన్స్ చదివినప్పుడు మొట్టమొదటిసారి బైబిల్లో ఒక అద్భుతం మధ్యలో ఆగిపోయింది అంటే ఇదేనండి. బైబిల్లో మీరు చదివితే ఒక అద్భుతం సగంలో ఆగిపోయింది అనేది చూస్తే మోషే జీవితంలో ఇదే. ఎలాగండి అంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మూడోసారి ఈ అరణ్యం మెరీబా అనే ప్రాంతంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ కొండతో మాట్లాడు, ఈ కొండ మీద ఉన్న బండ దగ్గరికి వెళ్ళు, ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తాయి అన్నాడు. కానీ మోషే ఏం చేశాడంటే, ఆ జనులు విసిగిస్తున్నారు, అతన్ని సతాయిస్తున్నారని ఆ కోపం అంతా ఏం చేశాడంటే ఆ బండ మీద తీర్చుకున్నాడు. మాట్లాడవలసిన మోషే సర్వ సమాజం, పెద్ద పెద్ద వృద్ధులు అక్కడ నిలబడ్డారు, అహరోన్ నించున్నాడు, అందరి ముందు మాట్లాడాల్సిన మోషే, బండతో సమస్యతో మాట్లాడాల్సిన మోషే ఏం చేశాడంటే ఆ బండని 2 సార్లు కొట్టాడు కర్ర తీసుకొని. కొట్టిన వెంటనే నీళ్ళైతే వచ్చాయి, దేవుడు నీళ్ళని ఇచ్చాడు. ఆయన సేవకుడిని అవమానపరచడు, సిగ్గునొందనివ్వడు, జనుల ముందు నీళ్ళు ఇచ్చాడు. కానీ దేవుడికి చాలా కోపం వచ్చింది. నేను నీతో మాట్లాడమంటే నువ్వు దాన్ని ఎందుకు 2 సార్లు కొట్టావు అని చెప్పి దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు నన్ను ఇశ్రాయేలీల ముందు నన్ను ఘనపరచలేదు. చాలామంది ఈరోజు సేవకులు చేసే తప్పేంటంటే, దేవుడు ఒకటి చెప్తే వాళ్ళు 2 చేస్తారు. మనుషుల్ని సంతోషపెట్టడానికి, మనుషుల్ని ఉబ్బించడానికి, మనుషుల దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి, గొప్ప సేవకుడిగా ఉండాలని దేవుడు వద్దు, ఇలా చేయొద్దు, పరిచర్య ఇలా చేయాలంటే వేరేలా చేస్తారు. దేవుడు మోషేతో మాట్లాడమంటే బండతో మోషే కొట్టేశాడు 2 సార్లు. ఇలాగ చాలామంది దేవుని నామాన్ని మహిమపరచకుండా తమ సొంత నామాన్ని, తమ సొంత జీవితాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మేమే గొప్ప, దేవుడు యేసుప్రభు స్థానాన్ని ఎవరైతే తీసుకుంటారో అక్కడ దేవుని కార్యాలు, దేవునికి మహిమ రాదు. మనుషులు ఎంత ఘనపరచబడినా సరే దేవుని ఘనతని, దేవుని మహిమని దొంగలిస్తే దేవుడు ఊరుకోడు. ఇక్కడ ఘనత దేవుడికి రాలా, మోషేకి వచ్చింది. ఎందుకంటే మోషే దేవుడు చెప్పినట్టు చేయకుండా తనకు నచ్చినట్టు చేశాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మోషే అహరోన్ మీరిద్దరూ కానాను దేశంలో ప్రవేశించరు, మీరు కాలు పెట్టరు, నువ్వు కావాలంటే దూరం నుంచి చూస్తావు కానీ నిన్ను మాత్రం లోపలికి వెళ్ళలేమను. ఎందుకంటే నువ్వు నన్ను సర్వ సమాజమైన ఇజ్రాయేలీల ఎదుట నువ్వు ఘనపరచలేదు, నువ్వు నా మాట వినలేదు
చూడండి, సేవ చేయడం గొప్ప కాదు, దేవుడి చిత్తంలో సేవ చేయడం చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు వాక్యం పేరిట చాలామంది వాక్యం కన్నా వాళ్ళ సొంత డబ్బాలు, వాళ్ళ సొంత విషయాలు చెప్పడానికి భలే ఆనందపడతారు. ఈరోజు క్రైస్తవులు కూడా అనకూడదు కానీ పిచ్చోళ్ళు అంటారు చూసారా, వెర్రి గొర్రెలు అంటారు. వెర్రి గొర్రెలాగా గుడ్డిగా దేవుని కన్నా మనుష్యుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అంత్య దినాల్లో దేవుని కన్నా ప్రేమ మనుష్యుల మీద, సేవకుల మీదకి మళ్ళీపోతుంది. మనిషిని గౌరవించాలి, సేవకుని ప్రేమించాలి, గౌరవించాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళకు నీ సహకరించాలి. కానీ నీ హృదయంలో నువ్వు దేవుని స్థానం ఇచ్చావంటే ఆ సేవకుడే నీకు విగ్రహం అవుతాడు. ఆ తర్వాత ఆ సేవకుడి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, ఆ సేవకుడు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించినా, నెగిటివ్ విన్నా నువ్వు తట్టుకోలేవు, అఫెండ్ అవుతావు. అఫెండ్ అయ్యి చాలామంది దేవుణ్ణి, క్రైస్తవత్వాన్ని, తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి నాస్తికులు అయిపోయిన వాళ్ళు కోకొల్లలు తెలుసా. ఈరోజు ఎంతోమంది నాస్తికులుగా దేవుని విడిచిపెట్టి భక్తిహీనులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే దేవుడి కన్నా ఆ సేవకుడిని, ఆ సేవకురాల్ని ఎక్కువగా ప్రేమించడం వలన, దేవుని స్థానాన్ని మనుషులకి ఇవ్వడం బట్టి మనుషులు చేదు వచ్చాక దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. మోషే ద్వారా అనేక అద్భుతాలు చూసిన ఇజ్రాయేలీలు మోషేని ఎంతో విసిగించి బాధ పెట్టారు. చూడండి, మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు మాట్లాడవయ్యా బండతో అంటే మాట్లాడలా. మొదటిసారి ఒక చెట్టు కొమ్మ వేసాడు, చేదైన మార మధురంగా మారింది. దీని అర్థం ఏంటో తెలుసా? మనం పాపులుగా, లోకస్తులుగా ఉన్నప్పుడు, మన జీవితాల్లో యేసు ప్రభు సువార్త వచ్చినప్పుడు మన జీవితాలు రక్షణ ద్వారా మధురంగా మారింది. అందుకే మనం రక్షణ సాక్ష్యం చెప్తాం. ఆ తర్వాత ఆ బండని కొట్టు అని రెండోసారి చెప్పినప్పుడు, బండలో నీళ్ళు వచ్చినప్పుడు దానికి అర్థం ఏంటంటే ఆ బండ యేసు ప్రభు వారు. ఎలా అయితే ఆయన శిలువ మీద ఎక్కి మన కొరకు నలకొట్టబడ్డాడో, గాయాలు పొందాడో, మరణించాడో, తిరిగి లేచాడో, ఆయన రక్తాన్ని కార్చాడో, ఆ కొండ యేసు ప్రభువుకి సాదృశ్యం. ఆ కొండ ఎలా అయితే నీళ్ళనిచ్చిందో యేసు ప్రభు తన రక్తాన్ని మన కొరకు దారపోసి మనకి రక్షణ, మనకి నిత్య జీవము, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. మరి మూడోసారి దేవుడు ఆ బండ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడమన్నాడు కానీ కొట్టమల్లా. దేవుని నామానికి ఎందుకు అక్కడ ఘనత రాలేదంటే యేసు ప్రభు వారు ఒక్కసారే శిలువ మరణాన్ని పొందారు, ఒక్కసారే తిరిగి లేచారు, ఒక్కసారే ఆ బలియాగాన్ని చేశాడు. కాబట్టి మొదటిసారి కొట్టినప్పుడు నీళ్ళు వచ్చింది, కానీ రెండోసారి దేవుడు మాట్లాడమన్నాడు కానీ కొట్టమల్లా. ఒకవేళ మాట్లాడి ఉంటే ఆ బండ బహుశా యేసు ప్రభు వారు మాటలు వచ్చి ఉండే ఏమో, బహుశా ఆ వాక్యంలో రాయబడి ఉండొచ్చు యేసు ప్రభు మాట్లాడినట్టు. అది మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఈ అద్భుతం అనేది మధ్యలో ఆగిపోయింది. చాలామంది అండి ఈ అద్భుతం విషయంలో గమనిస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మాట్లాడు అంటున్నాడు కదా. మత్తయి సువార్తలో కూడా నేను ఒక రిఫరెన్స్ చదివాను. మార్కు సువార్త 11:22-23 వచనాల్లో మీరు చూస్తే ఏమవుద్దంటే యేసుప్రభు వారు శిష్యుల్ని పిలిచి అంటారు, నువ్వు ఈ కొండని చూసి దానితో ఇలా అంటే ఏంటి, కొండని చూసి మాట్లాడాలంట. ఏమని? నువ్వు సముద్రంలో పడిపో అంటే అది నీ కొరకు పడిపోతుంది. నువ్వు సందేహింపక, నువ్వు డౌట్స్ పెట్టుకోకుండా, అవిశ్వాసాన్ని చూపించకుండా నమ్మకముతో ఇది జరుగుతుంది అని నా నామంలో విశ్వాసంతో కొండని, ఈ రాతిని నీళ్ళలో పడిపోమంటే ఆజ్ఞాపిస్తే, నోటితో మాట్లాడితే అది జరుగుతుంది అంటాడు. హల్లెలూయా. మోషే ఎక్కడైతే ఆగిపోయాడో, మోషే చేయలేని అద్భుతం దేవుడు తన శిష్యుల ద్వారా ప్రభువారు చేయించారు. అందుకే ఆయన అన్నాడు, నా నామంలో దెయ్యాలు మీరు వెళ్ళగొడతారు, నా నామంలో ప్రార్థిస్తే స్వస్థత కలుగుతుంది, నా నామంలో ఈ కొండని చూసి సముద్రంలో పడిపో అంటే పడిపోద్ది, నీ విశ్వాసం బట్టి నువ్వు ఏది పలికినా, ఏది ఆజ్ఞాపించినా అది జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మోషే దగ్గర ఆగిపోయిన ఈ అద్భుతము ప్రభువారు తన శిష్యుల ద్వారా చేయించారు. అపోస్తుల కార్యాల్లో మీరు గమనిస్తే అనేక అద్భుతాలు, స్వస్థతలు నోటి మాట చేత జరిగాయి. ఆమేన్. ఒకసారి ఒక ఆయన శతాధిపతి అంటాడు, అయ్యా నా ఇంట్లో పనోడు అనారోగ్యంతో ఉన్నాడు, నేను ఒక అధికారిని, నేను నీ దగ్గరికి రాలేను, నేను రావడానికి యోగ్యుడిని కాదు, కాబట్టి నా పనోడిని పంపిస్తున్నాను, ఒక్కసారి ఒక్క మాట చెప్పు, జస్ట్ సే హీల్డ్, స్వస్థపడ్డాడు అని ఒక్క మాట చెప్పు, నా ఇంట్లో నా పనోడు స్వస్థపడిపోతాడు అంటే ప్రభువారు ఆ పనోడి మాట విని అంటాడు, నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని ఇజ్రాయెల్లో ఎక్కడ చూడలేదయ్యా, ఈ శతాధిపతికి గొప్ప విశ్వాసం ఉంది, అతను రాకపోయినా, అతని పనివాడిని తీసుకురాకపోయినా
జస్ట్ ఒక్క మాట చెప్పు, నా పనివాడు బాగుపడతాడు అని చెప్పాడు. కాబట్టి తన విశ్వాసం బట్టి అతను స్వస్థపడతాడు అని చెప్పాడు. ఇక్కడ గమనిస్తే సమస్యతో మాట్లాడాడు. ఆ శతాధిపతి యేసుప్రభు వారి దగ్గరికి పంపించి ఆ సమస్యని చెప్పి, నువ్వు నోటితో చెప్పు జరుగుతుంది అంటున్నాడు. జరిగింది. ఆ తర్వాత మీరు గమనిస్తే బైబిల్లో యేసుప్రభు వారు ఆయన జీవితంలో ఎంతోమంది దెయ్యాల నుంచి విడుదల, ఎంతోమందికి స్వస్థతలు, కళ్ళు రావుట, మూగవారు మాట్లాడుట, కుంటివారు నడవడం, కుష్టివారు బాగుపడ్డము, ఇవన్నీ ఎలా జరిగాయి తెలుసా? విశ్వాసం బట్టి. వాళ్ళు ఆ సమస్యని ప్రభువారి దగ్గర తీసుకొచ్చి, దేవా నేను ఈ సమస్యని నీ చేతిలో పెడుతున్నాను, నేను ఈ సమస్యతో మాట్లాడుతున్నాను విశ్వాసంతో, నన్ను బాగు చేయి అని చెప్పినప్పుడు వాళ్ళు స్వస్థత పొందారు. హల్లెలూయా. మీరు సమస్యతో మాట్లాడడం నేర్చుకోండి. ఇప్పుడు నేను ప్రాఫిటిక్గా మాట్లాడతాను. ఇప్పుడు నేను అసలు పాయింట్లోకి వస్తున్నాను. చూడండి, యేసు ప్రభు వారు ఒక అంజీరపు చెట్టుని చూశారు. ఆయన ఆకలితో ఉన్నాడు. మరి అంజీరపు చెట్టుని చూసి ఆయన ఏమన్నాడంటే, ఆ ఫలం ఉంటుందేమో అని వెతికితే లేదు. కాబట్టి అది ఏమైపోవాలి? ఎండిపోవును గాక అంటే మరుసటి దినాన అది ఎండిపోయిందంట. పేతురు చూసి అంటాడు, ప్రభువా ఇదిగో నువ్వు శపించిన అంజీరపు చెట్టు ఎండిపోయింది అంటే, ఆయన అంటాడు, నువ్వు విశ్వాసంతో ఏది పలికినా అది జరుగుతుంది. హల్లెలూయా, జరుగుతుంది. హెస్కేల్ గ్రంథంలో హెస్కేల్ని దేవుడు ఆ ఎండిపోయిన లోయలో తీసుకెళ్తాడు. ఎముకలతో ఉన్న ఆ సమాధుల తోటలో తీసుకెళ్ళి, ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అడిగితే ఆయన అంటాడు, నీకే తెలుసు ప్రభువా అంటే, దేవుడు అంటాడు, నువ్వు పలుకు, నువ్వు మాట్లాడు అంటాడు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. నువ్వు మాట్లాడు నీ సమస్యతో, ఈ ఎముకలతో మాట్లాడు హెస్కేల్ అంటే, ఆయన మాట్లాడితే ఎముకలు ఒకదానికి ఒకటి జోడించుకొని ఒక 3D ఫిలిం లాగా అనుకోండి. మీరు ఎలా ఊహించుకుంటారో అలా ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఎండిపోయిన ఎముకలకి యెహోవా సెలవిస్తున్నాడు, ఇది జరుగుతుంది, మీరు మరలా కట్టబడతారు అని చెప్పినప్పుడు ఎముకలు ఒకదానొకటి జోడించుకొని నరాలు, మాంసము, రక్తము అన్నీ ప్రవహించితే, ఆ తర్వాత దేవుడు అంటాడు, ఇది బతుకునా అంటే, దేవా నీకు తెలుసు అంటే, మళ్ళీ దేవుడు అంటాడు, గాలితో మాట్లాడు, గాలిని ఆజ్ఞాపించు అంటే, హెస్కేల్ గాలితో మాట్లాడితే గాలి, నలుదిక్కుల గాలి భూమి మీద ఆ మనుష్యుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళలో ఊపిరి, వాళ్ళ నాసిక రంధ్రాల్లో ఊపిరి వచ్చినప్పుడు వాళ్ళు బతికారంట. జీవాత్మ కలిగిన వారి మనుషులుగా మారి చక్కగా నిలబడ్డారంట. చూడండి, మాట్లాడు, దేవుడు అంటున్నాడు, మాట్లాడు, మాట్లాడు, నోటితో మాట్లాడు. నువ్వు నోటితో నెగిటివ్ మాట్లాడితే, నోటితో దేవుని సనిగితే, సేవకుల్ని సనిగితే, నేను ఎన్నింతమంది తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయించుకున్నా నాకు జరగట్లేదు అంటే కాదండి. నీకు ఆ విశ్వాసం ఉండాలి. సేవకుడు విశ్వాసంతో ప్రేయర్ చేస్తున్నాడు, నీకు ఆ విశ్వాసం ఉందా? నువ్వు విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా? సరే, అది జరగదు 99% నీకు అవిశ్వాసం ఉంది, కానీ 1% విశ్వాసం ఉందా? శారీరకంగా నార్మల్గా ఇది జరగదు, ఈ సమస్యకి పరిష్కారం లేదు, కానీ నా దేవుడికి సమస్తం సాధ్యము, నా దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసం ఉంటే నువ్వు నమ్మితే సమస్యతో మాట్లాడాలి. నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తే, సేవలో ఎవరైనా వ్యతిరేకంగా లేస్తే, తప్పుగా మాట్లాడితే, నేను మొదటిగా దేవుడి దగ్గర చూసి చెప్తాను, దేవా నాకు ఈ సమస్య ఉంది, ఏం చేయాలంటే దేవుడు అంటాడు, ఆ సమస్యతో మాట్లాడు. నువ్వు ఆ సమస్యను చూసి భయపడద్దు, నీ నోటితో మాట్లాడు, నీ నోటితో పలుకు, నువ్వు నా దాసుడివి, నువ్వు నా ప్రవక్తవి, నీ నోట్లో నా మాట నుంచాను, నువ్వు రిలీజ్ చేయి, విశ్వాసంతో మాట్లాడు అన్నప్పుడు నేను నోటితో చెప్తాను, ప్రభువా యేసు నామములో ఈ ఆర్థిక సమస్యలు వెళ్ళిపోవును గాక, ఈ ఇబ్బందులు వెళ్ళిపోవును గాక, ఈ మిస్అండర్స్టాండింగ్స్ వెళ్ళిపోవును గాక, ఎవరు వ్యతిరేక శక్తులు ఎవరు తప్పుగా మాట్లాడినా సరే వాళ్ళని నా జీవితంలో తీసివేయి ప్రభువా, నాకు సమాధానం దయచేయి, అద్భుతాన్ని జరిగించు, విడుదల జరిగించు, ఈ బిల్స్ కట్టడానికి సహాయం చేయి, మందిర పనుల్లో మార్గాలు తెరు అని విశ్వాసంతో పలికిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తున్నాడు, చూస్తున్నాము. హల్లెలూయా. ఈ సేవ మనుష్యులతో కట్టబడింది కాదు, దేవుడు తన చేతిని పెట్టి మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈ ప్రాంతంలో సర్వైవ్ అవ్వడం అనేది చాలా ఇబ్బంది, చాలా కష్టము, కానీ దేవుని మాట మా జీవితాల్లో నెరవేరటం మేము అక్షరాల చూస్తున్నాము. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడండి. చూడండి, అనేక మంది నమ్మరు,
ఎందుకు ఇలా ఎలా జరుగుద్ది అనుకుంటారు. నీ అపనమ్మకమే, నీ క్వశ్చన్సే, నీ అనుమానాలే నీ జీవితంలో నీ ఆశీర్వాదము, నీ స్వస్థత, నీ విడుదల రాకుండా ఆపుతుంది. ఇలా ఎలా జరుగుతుంది అని నువ్వు ప్రశ్నించద్దు. స్వస్థత ఎలా కలుగుద్ది? డాక్టర్ల రిపోర్ట్లు వేరేగా ఉన్నాయి. డబ్బులు ఎలా వస్తాయి? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. ఇది ఎలా జరుగుతుంది అని నువ్వు అసలు ఆలోచించద్దు. నీ చిన్న మెదడుతో నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తావు? దేవుడికి అప్పగించచ్చు కదా. దేవుడు ఏమంటున్నాడు? జస్ట్ నోటితో ఒక మాట చెప్పంటున్నాడు. చెప్పేస్తే అయిపోలా? చెప్పు, విశ్వాసంతో మాట్లాడు. ఆర్థిక ఇబ్బందితో మాట్లాడండి, అనారోగ్యంతో మాట్లాడండి. మీ ఇంట్లో గొడవలు ఉంటే తల్లిదండ్రులకి, పిల్లలకి, అత్తమామలకి చెప్పండి, నాకు సమాధానం కలుగును గాక. చీకటి శక్తులతో మాట్లాడండి. యేసు నామములో దెలిపో, గెట్ అవుట్. నీకు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. దురాత్మ శక్తులు అండి రాత్రి వేళలో వస్తాయి. మనం ఎంత ప్రార్థన చేసుకొని పడుకున్నా కొన్నిసార్లు సాతాను గాడికి నచ్చదు. వాడు కావాలని మన పిల్లల్ని అటాక్ చేయడము, ఏదో ఒకటి వస్తువులు ఇంట్లో చప్పుడు చేసి పడేయడము, మనకి చెడ్డ కళలు, చెడ్డ తలంపులు తీసుకొస్తూ ఉంటాడు. ఆ సమయంలో నువ్వు ఏం చెప్పాలి? యేసు నామంలో వెళ్ళిపో అపవాది. చెడ్డ తలంపులతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఈరోజు యేసు నామంలో పలుకుతున్నాను, చెడ్డ తలంపుల నుంచి దేవుడు మీకు విడిపించుతున్నాడు. యేసు నామంలో నువ్వు ఒప్పుకో. నువ్వు వేషధారిగా ఉన్నావు, పైకి భక్తి చూపించి లోపల నటిస్తున్నావు, లోపల డొల్ల ఉంది. కానీ యేసు ప్రభువు మాట నీకు పలుకుతున్నా, నువ్వు ఆత్మతో నింపబడుతూ గాక. నువ్వు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే, నీ పిల్లల గురించి తెగ చింతిస్తున్నావు. నువ్వు దేవుడి దగ్గర ఎంతసేపు నా పిల్లలే అంటున్నావు. నీ పిల్లల్ని దేవుడి చేతిలో పెట్టు. దేవుడు అన్యాయం చేయడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు గొప్ప దేవుడు. నువ్వు నమ్మాలి, నువ్వు పలకాలి. విశ్వాసంతో పలికితే అద్భుతాన్ని చేస్తానంటున్నాడు యేసు ప్రభు వారు. ఈరోజు మీతో అంటున్నారు, నీ శరీరం మీద, నీ ఆత్మ మీద, నీ జీవితంలో వ్యక్తుల మీద, ప్రతి ఒక్కరి మీద నువ్వు నోటితో విశ్వాసంతో మంచి పలుకుతే నువ్వు మంచి ఫలాలు పూజిస్తావు, ఆనందంగా ఉంటావు. నీ నోటికి జీవం, మరణం అనేది శక్తి దేవుడు మన నోటికి ఇచ్చాడు. నిజంగా ఇచ్చాడు. నేను చాలామందిని చూసా. మనం మన పిల్లల్ని ఆశీర్విస్తే వాళ్ళు దీవించబడతారు. మనం మన పిల్లల్ని శపిస్తే వాళ్ళకి ఆ శాపం వస్తుంది. అందుకే బాలాకు బిలాం, మీకు కథ తెలుసు. బాలాకు రాజు బిలాంని పిలిచి ఎన్నోసార్లు శపించు అన్న శాపం బదులుగా దేవుడు దీవిస్తాడు. దీవించుటకే కదా నేను పిలిచి తిని, నేను దీవిస్తానంటాడు ఇజ్రాయెల్ని. నోటి మాట అనేది చాలా శక్తివంతమైంది. కాబట్టి నువ్వు జీవం మరణ నాలుక వశము, ఎవరైతే దాన్ని ప్రేమిస్తారో దాని ఫలాలు భుజిస్తారు అంటున్నాడు. అందుకే మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూస్తే ఇస్సాకు దగ్గర తన ఇద్దరు కుమారులు అంటాడు, తండ్రి నన్ను దీవించు అంటారు. ఎస్సావు ఎంత ఏడుస్తాడంటే, ఒక్క దీవెనైనా దీవించవా డాడీ అది అని ఏడుస్తాడు. అందుకే దీవెన ఉంది నోట్లో. మనం ఆశీర్వదించాలి పిల్లల్ని. జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లల్ని నువ్వు తిడతా ఉంటావు ఎప్పుడు. పశువుల పేరు పెట్టి, కుక్క, దున్నపోత, ఎన్ని మాటలు మాట్లాడతాం మనం కోపంలో. కానీ ఆ పిల్లల్ని పేరు పెట్టి పిలిచి మనం దీవిస్తే వాళ్ళు ప్రయోజకులుగా మారతారు, వాళ్ళు ఆశీర్వించబడతారు. వీడు మారడండి, ఈ అమ్మాయి మారడండి అని చెప్పడం కన్నా నువ్వు మేలు పలుకు. వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో గోచాడు, మొరపెట్టు, ఉపవాసం ఉండు, సేవకులకి చెప్పు, ఉపవాస ప్రార్థనలో చేయించు, వాళ్ళ పేర్లు రాయించి. ఒకరోజు మందిరానికి ఖచ్చితంగా వస్తారు, తీసుకొస్తాడు దేవుడు. తాగుబోతుల్ని మారుస్తాడు, వ్యభిచారుల్ని మారుస్తాడు, దొంగల్ని, మోసగాళ్ళని, భక్తిహీనుల్ని, నామకార్థ వాళ్ళని, ప్రతి ఒక్కరిని దేవుడు మార్చగలడు. కానీ నోటితో నువ్వు చెప్పాలి. బండ సందులో ఒక్కడున్నాడా? ఒక్కడ నిలబడితే చాలండి, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు? నీ ఇంట్లో ఆ ఒక్క వ్యక్తివి, ఒక్క స్త్రీవి, ఒక్క పురుషుడివి నువ్వెందుకు కాకూడదు? నువ్వెందుకు నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయకూడదు? మీరు అంటారు, ప్రార్థన చేసి విసిగిపోయాను బ్రదర్, ఇంకెంత చేయమంటారు? అలాంటప్పుడు నువ్వు నోటితో విశ్వాసంతో పలుకు. దేవుడు నన్ను దీవిస్తాడు, నా పిల్లల్ని దీవిస్తాడు, నా తల్లిదండ్రులు మారుస్తాడు, రక్షణలోకి వస్తారు, దేవుడు చేస్తాడు అని ఆయన దగ్గర ఆ మాట చెప్పి రిలీజ్ చేసి నోటితో ఒప్పుకొని ప్రార్థనలో దేవుడికి విడిచిపెట్టు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది మన ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకంటే దేవుని కార్యాలు ఏ కన్ను చూడలేదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరం కాదు. 1 కొరింథీలో రాయబడి ఉంది కదా. దేవుని కార్యాలు అనేది జరుగుతాయి. నువ్వు నోటితో చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపో, నీ పని చేసుకుంటా ఉండు.
సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కొండ లాంటి సమస్యల్ని ప్రకలించి సముద్రంలో పడిపోయేలా చేస్తాడు. నీ జీవితంలో అనేక అంశాలలో అనేక సాక్ష్యాలు నువ్వు చెప్తావు. ఇలాంటి పరిస్థితుల్లోంచి నన్ను దేవుడు తీసుకొచ్చాడండి. ఎంతో ఆర్థిక ఇబ్బందులండి, ఈరోజు సమృద్ధిగా భోజనం చేస్తున్నాను. పిల్లలు లేరండి, పిల్లల్ని ఇచ్చాడు. కుటుంబంలో సమాధానం లేదండి, భార్యాభర్తల మధ్య ఇప్పుడు సమాధానంగా సంతోషంగా ఉన్నాము. మందిరానికి నా భర్త పంపించేవాడు కాదండి, ఈరోజు నా భర్త కూడా చర్చికి వస్తున్నాడండి. నా పిల్లలు అసలు చదువుకునేవారుగా ఈరోజు బాగా చదువుకుంటున్నారు. ఎన్ని సాక్ష్యాలు మీరు చెప్తారు చూడండి. ఎందుకు చెప్తున్నారంటే ఒకప్పుడు అవి కూడా కొండలాంటి సమస్యలే, కానీ నువ్వు విశ్వాసం చూపించావు కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నువ్వు విశ్వాసం చూపిస్తే, నువ్వు నీ సమస్యతో మాట్లాడితే నీ విడుదల నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. మరి ఈ సమయంలో నేను మీ కొరకు దేవుని ప్రేరేపణతో ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. ఈ సమస్యతో మాట్లాడదాం. మీ సమస్య ఎటువంటిదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ సమస్య నుంచి నేను విడిపిస్తాను, నేను జీవితంలో విడుదలిస్తాను. ఇది ఒక ప్రవచనాత్మక మాట. మీరు వాక్యం రెగ్యులర్గా వింటుంటే ఈ సేవ ద్వారా మరి మీరు మా కొరకు ప్రార్థిస్తే మీకు దేవుడు ప్రేరేపిస్తాడు. మేము ఎప్పుడు ప్రేరేపిస్తే సహకరించండి అంటాం. మీరు మరి ప్రార్థిస్తున్నారా లేదా? ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ప్రేరేపిస్తాడు. మీరు అనుకోవచ్చు, మీరు ఎక్కడో పంజాబ్లో ఉన్నారు బ్రదర్, మేము మీకు సహకరించాల్సిన అవసరమే ఉంది అని అంటారు. కానీ దేవుని సేవ ఎక్కడున్న సేవే. ఇక్కడ మేము చేసేవాళ్ళు ఎవరికైతే వాక్యం చెప్తున్నామో వాళ్ళు పక్కా సిక్కులు, అన్యులు. వాళ్ళకి సువార్త తెలీదు. ఉన్న సువార్త మరి యూట్యూబ్లో చాలామంది సువార్త చెప్తున్నారు కదా అంటే తప్పైన బోధ ఎక్కువ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని పేరిట అనేక గారడి క్రియలు, మోసము, తర్వాత జనుల్ని దండుకోవడం చేస్తున్నారు. ఏదో ఒకటి కర్చీఫ్లనో, నూనెలనో, కార్పెట్లనో, దిండ్లనో ఏదో ఒకటి అమ్మి ఇక్కడ కొంతమంది దేవుని నామాన్ని వాడుకొని అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. కానీ మేము నిస్వార్థంగా దేవుడు ఇచ్చిన పిలుపుతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎవరి దగ్గర ఆశించకుండా ఇక్కడ యథార్థంగా చేస్తున్నాము. అయితే దేవుని కృపను బట్టి పోషించబడుతున్నాము. కానీ మా భారం మా మీద కాదు, దేవుని పరిచర్య మీద ఉంది. దేవుని పని ఇక్కడ చాలా కష్టంగా నడుస్తుంది. మీకు అనేకసార్లు చెప్పాము, దేవుని చిత్తమైతే మీకు ఈసారి చర్చిలో వాక్యం చెప్పినప్పుడు లైవ్లో మీరు చూద్దురు. కానీ ఎలా ఇబ్బందులతో ఉన్నాయి, ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయో మీకు చూపిస్తాం. వాక్యం చెప్పినప్పుడు మీకే తెలుస్తుంది. ఒకవేళ మీరు వాక్యం ద్వారా పోషించబడుతుంటే, మీరు ప్రార్థిస్తుంటే ఖచ్చితంగా ఈ సేవలో సహకరించండి. దేవుని పనిలో మనం విత్తినప్పుడు మనం దీవించబడతాం. అది మన బాధ్యత. మనం ఎంత వాక్యం వింటామో అదే రీతిగా మనం సేవకుల పరిచర్యని సహకరించాలి. సహకరించినప్పుడు దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రేరేపిస్తే, ఖచ్చితంగా ప్రార్థిస్తే సహకరించండి. మరి చాలా చిన్న వాళ్ళు వస్తారు, వాళ్ళు అనేక ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టి వాక్యం చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాము. మరి ఆ రూమ్స్లో చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ వర్క్, పెయింటింగ్ వర్క్, డోర్ వర్క్, కొన్ని వర్క్స్ ఆగిపోయినాయి. మీకు ప్రేరేపణ ఉంటే ఈ పరిచర్యలో సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.